కరోనా విజృంభణ తర్వాత కొత్త వైరస్ పేరు వింటే చాలు ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. చికెన్ లేనిదే ముద్ద దిగని ఈ కాలంలో లక్షల కోళ్లు వైరస్ కారణంగా మృత్యువాత పడుతున్నాయి. ప్రస్తుతం ఈ మృత్యువాత పడుతున్న కోళ్ల గురించి మనతో మాట్లాడడానికి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సీనియర్ సివిల్ సర్జన్ రెడ్డి మహేశ్వరరాజు డాక్టర్ రెడ్డి మహేశ్వరరాజు ఉండారు. ఆయన అడిగితే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కోళ్లు చనిపోతున్నాయి కొత్త వైరస్ తో, దీనికి కారణం ఏంది అనుకుంటున్నారు? నా పేరు డాక్టర్ రెడ్డి మహేశ్వరరాజు. నేను సివిల్ అసిస్టెంట్ సర్జన్గా మన ఏరియా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో గత వారం 10 రోజుల నుంచి మనం చూస్తున్నాము ఎన్నో లక్షల కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీనికి ముఖ్యంగా బర్డ్ ఫ్లూ అనే ఒక వైరస్ కోళ్లకు సోకడం వల్ల ఈ కోళ్ళని చనిపోతున్నాయని ఈ మోస్ట్లీ అనుకుంటున్నారు. ఇంకా ఏమన్నా కొన్ని టెస్టులు కూడా పంపిస్తున్నారు. ఇంకా ఫర్దర్గా రావాల్సింది ఇంకా ఇన్ఫర్మేషన్. ప్రజెంట్ అయితే వీటి కారణము బర్డ్ ఫ్లూ వైరస్ అని అనుకుంటున్నారు. సార్, ప్రధానంగా చికెన్ తింటే ప్రజలకు ఏమన్నా వైరస్ వచ్చే లక్షణాలు ఏమైనా ఉంటాయనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్టెడ్ వైరస్ ఉన్న కోళ్ళు, చనిపోయిన కోళ్ళు ఇవన్నీ సరిగా ఉడకబెట్టుకోకుండా సరిగా దాన్ని తినడం వల్ల ఖచ్చితంగా ఫ్లూ సిమ్టమ్స్ అయితే వస్తాయి. వీలైనంత వరకు ఇట్లా కథనాలు వచ్చినప్పుడు చికెన్ అవాయిడ్ చేయడమే చాలా మంచిదని నేను చెప్తున్నాను. సార్, ప్రధానంగా ఇళ్ల వద్ద కోళ్లను పెంపకాలు జరుపుతూ ఉంటారు, కానీ మనుషులకు కూడా వచ్చే వైరస్ ఏమన్నా ఉందా ఈ లక్షణాల్లో? ఇప్పుడు ఇట్లా బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్ట్ అయిన కోళ్ళ దగ్గర ఉండి మనుషులు వాటికి వచ్చేసి పెంపుతూ ఉంటే ఖచ్చితంగా మనుషులకు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ సిమ్టమ్స్ అనేటి అంత సివియర్గా ఏమి ఉండవు. దీస్ ఆర్ ఆల్ ఫ్లూ సిమ్టమ్స్, అంతే. అంత భయపడాల్సిన అవసరం లేదు. కానీ వీలైనంత వరకు సిక్ బర్డ్స్ అంటే సిక్ బర్డ్స్, ఇల్ హెల్త్ బర్డ్స్ను వీలైనంత వరకు పక్కన పెట్టేయడమే మంచిది. వాటి జోలికి పోకుండా వాటితో కాంటాక్ట్ కాకుండా ఉండడమే మంచిది. సార్, ఈ చికెన్ తినకుండా ప్రజలు ఉండలేరు కదా ఈ కాలంలో, కానీ ప్రజలకు మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు ఈ వైరస్ వల్ల? వీలైనంత వరకు ఇట్లాంటి లక్షణాలు ఇప్పుడు ప్రజెంట్ ఎన్నో లక్షల కోళ్ళు చనిపోతున్నాయి కదా, ఇలాంటప్పుడు చికెన్ తినకపోవడమే మంచిది. అదర్ సోర్సెస్ ఉన్నాయి కదా, మటన్ అయితేనేమి, కొద్దిగా హెల్తీ ఇంకా కంట్రీ చికెన్ ఉంటాయి, మంచి హెల్తీ బర్డ్స్ ఉంటాయి, అట్లాంటివి కావాలంటే తీసుకొని తినొచ్చు. కానీ బర్డ్ని చూసి తీసుకోవడం కానీ వీలైనంత వరకు ఇట్లా బర్డ్ ఫ్లూ ఎక్కువ కోళ్ళు చనిపోతున్నప్పుడు ఏముంది ఒక 10-15 రోజులు అవాయిడ్ చేయడమే చాలా మంచిది. అంటిల్ గవర్నమెంట్ మళ్ళా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేంత వరకు గవర్నమెంట్ కూడా ఇట్లా ఉన్నప్పుడు కొద్దిగా ఇట్లా ఎక్కువ కోళ్ళు చనిపోయినప్పుడు కొద్దిగా తగ్గించి అవాయిడ్ చేయడమే మంచిది అనే చెప్తుంది. వీలైనంత వరకు కొద్ది రోజులు అవాయిడ్ చేసి మళ్ళీ హెల్తీ బర్డ్స్ వస్తాయి, అలాంటప్పుడు తింటే మంచిది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చికెన్ ప్రియులు చికెన్లకు దూరంగా ఉండాలని చెప్పి, ఈ బర్డ్ ఫ్లూ తగ్గేంత వరకు మాంసం ప్రియులు చికెన్ ని దూరంగా పెట్టి హెల్తీ ఫుడ్స్ ను తీసుకోవాలని చెప్పి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సీనియర్ సివిల్ సర్జన్ డాక్టర్ రెడ్డి మహేశ్వరరాజు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ చికెన్ వైరస్ తగ్గేంత వరకు ప్రజలు కూడా చికెన్ ని దూరంగా పెట్టి చికెన్ తినకుండా ఉండి హెల్తీ ఫుడ్స్ ను తీసుకోవాలని చెప్పి ప్రజలకు పిలుపునిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సర్తో షబ్బీర్, సివిఆర్ న్యూస్, ఉమ్మడి కడప, నమగిల్ల.